వెల్కమ్ ఫ్రెండ్స్. కొన్ని స్టాక్స్ అనేది మంచి బ్రేక్అవుట్ కి సిద్ధంగా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మెటల్ స్పేస్ నుంచి రెండు స్టాక్స్ తీసుకున్నాం. ఎన్ఎండిసి చూస్తే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ప్రీవియస్ గా ఏదైతే ఒక డౌన్వర్డ్ మూవ్ ఉందో ఆ మూవ్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రైస్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. మార్కెట్ డ్రాప్ అయింది. దాని తర్వాత ఒక టూ వీక్స్ మనకి కన్సోలిడేషన్ ఇండెసిషన్ అక్కడ నుంచి కూడా మంచి మూవ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాక్బి ప్రస్తుతానికి ఏంటంటే పాజిటివ్ క్రాస్ ఓవర్ జరగడానికి సిద్ధంగా ఉంది. అది కూడా బాటమ్ నుంచి పైకి సిద్ధంగా ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు. కన్ఫర్మేషన్ వచ్చేపాటికి మనకి ఏంటంటే ప్రైస్ కొంచెం మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని అయితే వాచ్ లిస్ట్ లో పెట్టండి. అదేవిధంగా మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ట్రెంట్ లిమిటెడ్. ఇది వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ లో చాలా ఇంట్రెస్టింగ్ లెవెల్స్ అనే దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. ఇది వచ్చేసరికి బిఎస్సి నుంచి ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్ గా ఏదైతే ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 1200 ఆర్డ్ లెవెల్స్, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి 1000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. సో ఏదైతే మనకి ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ యొక్క డిస్టెన్స్ అనేది మనం నెక్స్ట్ టార్గెట్ గా తీసుకోవచ్చు. దీన్ని నెక్స్ట్ టార్గెట్ మనకి అప్రాక్సిమేట్ ఏంటంటే 400 ఆర్డ్ లెవెల్స్ మనం దీన్ని పిక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ మనకు వస్తున్న స్టాక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే టాటా స్టీల్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా ఏదైతే ఒక లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ జరిగిందో ఆ కన్సాలిడేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ మన డైలీ టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకుంటే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో ప్యాటర్న్స్ రెస్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క స్టాక్ అనేది ఏంటంటే ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, దీనికి మనం హెడ్ అండ్ షోల్డర్ అనుకోవచ్చు, బ్రేక్ డౌన్ జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ నుంచి బయటకు వస్తుంది. టెక్నికల్ గా మాట్లాడాలంటే ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ అనుకోవచ్చు. సో ఈ లెవెల్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి దీన్ని వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి కూడా పాజిటివ్ గా ట్రేడింగ్ అనేది హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈవెన్ దో సెల్లర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అక్యుములేషన్ అనేది జరిగిందని చెప్పేసి మనకి మ్యాక్డి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా జీరో లైన్ అనేది క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఒక 6% అనేది ఇది అప్లో ట్రేడింగ్ అయింది కాబట్టి ఇది కూడా మనకి వెరీ పాజిటివ్ మొమెంటం అండ్ వెరీ క్విక్ గా మొమెంటం వచ్చే అవకాశం ఉంది. ఈ లెవెల్ ని ఈజీగా టచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టాటా స్టీల్ కూడా వాచ్ లిస్ట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఆ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సన్ఫార్మాని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఆల్ టైమ్ 52 వీక్ హై దగ్గర ట్రేడింగ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక లాంగర్ టర్మ్ మంత్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఒక బిగ్గర్ పిక్చర్ లో కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది. ఇది జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్. దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, అది కూడా లాంగ్ సైడ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ట్రెండ్ లైన్ అంటాం. ఆ ట్రెండ్ లైన్ అనేది ఆల్మోస్ట్ 450 దగ్గర బ్రేక్అవుట్, క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్స్ అండ్ మంచి క్యాండిల్ కూడా సపోర్ట్ చేసింది. అదేవిధంగా మనకి 350, 360 దగ్గర చాలాసేపు కన్సోలిడేషన్ జరిగి ఫైనల్ గా ఏంటంటే అక్కడ నుంచి కూడా మూవ్ అవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఓకే, 870 దాకా వెళ్ళింది. ఇంకా ఫర్దర్ గా దీంట్లో మొమెంటం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫార్మా సెక్టార్ లో మనకేంటంటే ఈ ఏదైతే రీసెంట్ గా చేంజెస్ అనేవి మనం సిగ్నిఫికెంట్ గా చూస్తున్నామో దాంట్లో ఫార్మా సెక్టార్ అనేది డెఫినెట్ గా ముందంజనే ఉంటుందని చెప్పేసి మనం తెలుస్తూ ఉంది. దాంట్లో ఈ సన్ఫార్మా కూడా 52 వీక్ హై దగ్గర ట్రేడింగ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ మొమెంటం ట్రేడింగ్ కింద దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ అనేది కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఫోకస్ చేయండి. దీంట్లో డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా అనాలిసిస్ అనేది చేసి బాగుంది అనుకుంటే పొజిషన్స్ అనేవి తీసుకోండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.